ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాప్రభుని బట్టి మేమందరం బాగున్నాం. ఈ యొక్క చక్కటి సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. గడిచినటువంటి దినములో సాతాన పొమ్ము, యేసు నామమున పొమ్ము అని మనము ప్రార్థన చేసినప్పుడు మనల నుంచి సాతాను వెళ్ళిపోతాడు, శోధకుడు వెళ్ళిపోతాడు అనేటువంటి మాటను మనం చదువుకున్నాం. అంటే ఇప్పుడు ఆ సాతాను సాధారణంగా వెళ్ళిపోతాడా? ఎలా వెళ్ళిపోతాడు? మనం ఎలాంటి వారమైతే ఆ సాతాను వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి మన వాక్య లేఖనాల నుంచి చూద్దాం. ఎందుకంటే గడిచినటువంటి దినం ఆదివారం ఎంతమంది సంఘానికి వెళ్ళగలిగారు? ఎంతమంది దేవుణ్ణి ఆరాధించారు? ఎంతమంది దేవుని వైపు చూసి దేవుణ్ణి పిలిచారు? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. అలాగే ఎలాంటి వారమైతే మనము సాతాన యేసునామమున సాతాన పొమ్మని చెప్తే వాడు వెళ్ళిపోతాడు అనేటువంటి మాటను యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 7వ వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. దేవునికి లోబడినట్లయితే, అపవాదిని మనం ఎదిరించినట్లయితే అప్పుడు సాతాను మన నుంచి పారిపోతాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన వారులారా, మీకు వచ్చేటువంటి సాతాను యొక్క శోధనలో మీరు సాతాను మీ నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి అని మీరు అనుకుంటే, మీరు సాతాను దగ్గర నుంచి విడుదల పొందుకోవాలని అనుకుంటే మీరు దేవునికి లోబడి ఉండుడి. ఎప్పుడైతే మీరు దేవునికి లోబడి ఉంటారో అప్పుడు సాతాను పారిపోతాడనేటువంటి వాక్యలేఖన భాగం యాకోబు మన ద్వారా మాట్లాడుతున్నారు. అలా మనం జీవిద్దామా? దేవుని సమర్పించుకుందామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాన్న తండ్రి నిన్న దినంలో వాక్యం విని యేసునామమున సాతాన పొమ్ము అని చెప్పగానే వెళ్ళిపోతాడనేటువంటి విశ్వాసంతో వారు ప్రార్థన చేశారు. అది ఎలాంటి వారు చెప్తే వెళ్ళిపోతాడనేటువంటి మాట ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మీకు లోబడి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి ఉంటే సాతానా పొమ్మని చెప్పగానే వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడనే మాట మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఇలాగున ఎవరైతే మీకు లోబడి ఉన్నారు తండ్రి, నీ వాక్యానికి లోబడినారు, నీ మాటకు లోబడ్డారు తండ్రి ప్రభువా, వారిని అందరినీ తండ్రి మీ చేతికి అప్పగించుకొనిచున్నాం. వారి జీవితంలో ఉన్నటువంటి సాతాను యేసు నామమున పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. వారు చెప్పగానే వెళ్ళిపోయినందుకే నీకు స్తోత్రాలు ప్రభు. స్తుతులు స్తోత్రములు చెల్లి సాగిల పడుతున్నాం. రాబోయే దినాలు ఇంకా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరే కృప చూపించవచ్చు. ప్రార్థన చేస్తూ మీ చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.